హలో అండి, తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు కీడా కోలాలో నటించిన నటీనటులు అందరూ ఉన్నారు. అలాంగ్ విత్ ద వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం గారు. సార్ హలో సార్, సో గుడ్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ క్వశ్చన్ మీతో స్టార్ట్ చేస్తున్నాను సార్. ఎందుకు సార్ అలాగా? సార్ నాకైతే మీతోనే మాట్లాడాలను సార్. ఓకే, మీకు మాట్లాడాలి, వీళ్ళ తర్వాత మాట్లాడాలని నాకుంది. లేదు సార్, ఫస్ట్ క్వశ్చన్ మీకే సార్. ఓకే సార్, మీరు ఇప్పుడు చాలా తక్కువగా సెలెక్టివ్గా మూవీస్ చేస్తున్నారు. అవును. మీకు కీడా కోలాలో మీరు ఎస్ చెప్పడానికి నచ్చిన ఒక్క పాయింట్ ఏంటి సార్? తరుణ్ భాస్కర్ డైరెక్టర్. ఇట్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్, తరుణ్ భాస్కర్ సినిమా నేను ఆ పెళ్లి చూపులు దానిలో చూసినప్పుడు ఇంత అంటే సటిల్డ్ కామెడీ, తర్వాత కావలసినంత వరకు తను చేసిన షార్ట్ టేకింగ్ కానీ అది నాకు బాగా నచ్చింది. మా గురువు గారు జంజాల గారు పోకడ కూడా కొద్దిగా అక్కడక్కడ కనిపించేస్తుంది. ఇలాంటి వాడు ఉంటే ఇట్లాంటి వాళ్ళ దగ్గర చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంది. అందుకని లక్కీలీ తనే అప్రోచ్ అయ్యి మీరు మా సినిమాలో చేయాలని అంటే ఇట్స్ హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్, హ్యాపీగా చేశాను. నైస్. అండ్ ఒక్క మెన్షన్ అయితే గౌతమ్కి చేయాలి. గౌతమ్ ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. మను నుంచి ఐ న్యూ హిమ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. సో హీ ఆల్సో టోల్డ్ బ్రహ్మానందం సార్ ఆల్సో వన్స్ దట్ వెళ్ళండి, కాకపోతే మీకు ఎట్లుంటుందో వైబ్ తెలియదు, కాకపోతే చూడండి బాగుంటుందా లేదా అని. సో వీ వర్ డిస్కసింగ్ అ లాట్. సేమ్ క్వశ్చన్ టు యూ ఆల్సో. మీరు ఎస్ చెప్పడానికి రీజన్ ఏంటి కీడా కోలాకి? అన్డౌటెడ్లీ బ్రహ్మానందం సార్. తరుణ్ అన్న తర్వాత నాకు ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకేమన్నా అందాం అనుకుంటా. నాకు పెళ్లి చూపుల కంటే ముందు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ విత్ సైన్మా. అంటే అప్పుడు ఇంకా షార్ట్ ఫిలిమ్స్ చేద్దామని షార్ట్ ఫిలిమ్స్ తర్వాత సినిమాలు అనుకునే టైంలో సైన్మా బాగా ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ లవ్. సైన్మాలో చేసిన ఒక యాక్టర్ అప్పుడు నాతో పాటు ఈ వాజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. చాలామందికి తెలుసుంటుంది సైన్మా. సో సైన్మా వాజ్ మై ఫస్ట్ ఫేవరెట్ ఆఫ్ తరుణ్ సార్. And after that, the whole body of work Tharun sir did is big fan. I always keep telling him. So he chose me. నేను చేసేది ఏం లేదు, ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ కమ్ ట్రూ అంతే. తరుణ్, అసలు నువ్వేం చెప్పావు వీళ్ళందరినీ బొట్టలో పడేయడానికి, మెయిన్గా బ్రహ్మానందం సార్ నొప్పించడానికి? వాట్ డిడ్ యూ టెల్? మమ్మల్ని బుట్టలు పడాల్సిన అవసరం లేదు సార్, మేమందరం బుట్టలో దూకడానికి రెడీగా ఉన్నాం. అసలు మెయిన్ గా సార్తో ఎస్ చెప్పించడానికి బ్రహ్మానందం గారితో బ్రహ్మానందం సార్ చేస్తారో చేయరో నాకు అసలు చాలా పెద్ద డౌట్ ఉందన్నమాట. బికాజ్ ఐ థింక్ లాక్డౌన్ అప్పుడు బ్రహ్మానందం సార్ది ఇంకో పర్సనాలిటీ వచ్చింది, హిజ్ ఆర్టిస్ట్ పర్సనాలిటీ. ఐ సా హిమ్ పెయింటింగ్ అండ్ స్కెచింగ్, అబ్సల్యూట్లీ వాజ్ ఇన్ లవ్. సో ఐ థాట్ బ్రహ్మానందం సార్ ఇప్పుడు చెప్తే ఇది ఈ సినిమా స్టోరీ కొంచెము డిఫరెంట్ ఉంటుంది, ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఏంది అనేసి ఐ వాజ్ వెరీ నర్వస్. సో మై ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాజ్ ఆల్సో గౌతమ్. గౌతమ్ తోటి మాట్లాడిన తర్వాత ఒకసారి ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటిమిడేటెడ్ ఫస్ట్ పోయిన తర్వాత. బికాస్ బ్రహ్మానందం సార్కి ఎప్పుడూ ఒక స్ట్రైట్ ఫేస్ ఉంటుంది. యూ సీన్ హిమ్ హీఈస్ లైక్ అ లెజెండ్ ఇన్ ఎవ్రీథింగ్. మనం రోజు ఫోన్ తీస్తే ఆయనకు అనిపిస్తూ ఉంటుంది. టు సీ హిమ్ ఇన్ పర్సన్ ప్యాక్ అయిపోయింది నాకు. ఫస్ట్ టైం పోయినప్పుడు ఐ సాట్ డౌన్. ఐ రిమెంబర్ బ్రహ్మానందం సార్ వచ్చేసి తిడుతున్నారా జోకేస్తున్నారా మనకు సార్, నేను తరుణ్ భాస్కర్ సార్. అయితే ఏంటి, అయితే నువ్వు పెద్ద ప్రెసిడెంటా, కమ్ తరుణ్ జల్లు అన్న. బట్ హీ టుక్ మీ వెరీ వెరీ అఫెక్షనేట్లీ. అయిపోయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ వెరీ ఫాదర్లీ బాండ్. సెట్ మీద కూడా ఎక్కడ కూడా హీ వాజ్ నెవర్ కాంప్రమైజింగ్. అండ్ ఐ ఫెల్ట్ మామూలుగా నాకు తెలిసినంత వరకు అయితే హీ వెంట్ ఓవర్ హిస్ కంఫర్ట్ జోన్. ఎందుకు అంటే హీ సాజ్ అందరూ ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్, ఇట్స్ నాట్ ద టిపికల్ థింగ్. అండ్ హీ టోల్డ్ మీ ఆల్సో డబ్బులు చేయాలి, ఇక్కడ జాగ్రత్త అక్కడ జాగ్రత్త, ఇది ఎట్లయితుంది. హీ వాజ్ వెరీ కన్సర్న్. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ ఐ డింట్ థింక్ దట్ ఇంత బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి ఐ వాజ్ వెరీ నర్వస్ చెప్పేటప్పుడు. కానీ హీ యాక్సెప్టెడ్ ఇట్ రియలీ వెల్. వైబ్ ఆఫ్ ద ఫిల్మ్ స్ట్రైట్ అప్ సార్కి తెలిసిపోయింది అండ్ హీ గాట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఒక టెస్ట్ చేసేటప్పుడు మనం స్టార్టింగ్లో ఈ టోన్ ఉండాలన్నా ఆ టోన్ ఉండాలి, హీ గెవ్ మీ లైక్ 5 వేరియేషన్స్. సో ఐ జస్ట్ పిక్డ్ వన్, పిక్ ద ఫాలోయింగ్ అన్నట్టు ఐ జస్ట్ పిక్డ్ ఇట్ అంతే. సార్, వాట్ మేడ్ యూ సే yes to a Telugu film and especially for Keedaa Kola?
నాకు తరుణ్ ఎవరో తెలియదు. యాక్చువల్లీ మా నాన్నకి తెలుగు అంటే చాలా ఇష్టం. మేము పుట్టినప్పుడు ఢిల్లీలో ఉండేవాళ్ళం. అక్కడ కూడా తెలుగు సొసైటీ అండ్ ఆల్, హీ వాజ్ ద ప్రెసిడెంట్ అండ్ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ముంబైకి షిఫ్ట్ అయిపోయాం. అక్కడ కూడా నాన్న తెలుగు ట్రాన్స్లేషన్లు, రేడియో జింగిల్స్, యాడ్స్ అవన్నీ చేస్తుండేవాళ్ళు. 2 years ago he passed away. When he called and he said, there's a Telugu film, I said, I'll do it. ఏ ఫిల్మ్ అయినా నేను చేస్తాను, ఎందుకంటే మై ఫాదర్ వుడ్ హావ్ లైక్డ్ ఇట్. అందుకని లక్కీలీ వీళ్ళతో పాటు, లేకపోతే తర్వాత నేను కనుక్కున్నాక అడిగాను, దెన్ ఎవ్రీబడి సెడ్ తరుణ్ భాస్కర్, ఓ నైస్ నైస్ అలా చెప్పారు. బట్ ఐ వాజ్ నాట్. మొదటిసారి నర్వస్ అయ్యాను బ్రహ్మానందం సార్ని కలిసి, లేకపోతే వీళ్ళే ఇలాగే చిన్న పిల్లలు కదా. సో టు యూ ద సేమ్ క్వశ్చన్, వాట్ మేడ్ యూ సే yes to Keedaa Kola? ఆ టైంలో ఇంకా వేరే ఫిల్మ్ వెరీ హానెస్ట్ అండ్ జెన్యూన్ ఆన్సర్. నథింగ్ బెటర్ టు డూ. చాలా హానెస్ట్ ఆన్సర్. ద ట్రూత్ వాజ్, తెలుగులో నేను నా ఫస్ట్ ఫిలిం వచ్చేసి ఉమామహేశ్వర గురురూపసి. దాని తర్వాత నేను తరుణ్ మెయిల్ ఐడి కనుక్కొని ఐ రోట్ అ మెయిల్. ఐ డోంట్ నో హౌ ఓల్డ్ యూ వాజ్. సార్, హలో తరుణ్ సార్, I would like to work with you. Please let me know. So I thought he read the mail. No. Okay. No, I think I was very happy to be a part of this film. Wonderful. Ee Nagarani Kemaindi is one of my go-to favorite movies. థ్యాంక్ యూ సార్. He's a part of it. థ్యాంక్ యూ సార్. ఆ సినిమాలు ఉన్నాడు సార్. సార్ you should be asking Tharun. అసలు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని మేమందరం వీఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. బ్రహ్మానందం సార్ గారు ఆబ్వియస్లీ, బట్ ఆల్ ఆఫ్ అస్ హియర్ ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ తరుణ్ సార్. క్విక్గా చెప్పాలంటే బ్రహ్మానందం సార్ వాజ్ ఆబ్వియస్ చాయిస్. అంటే ఇట్ వాజ్ ద పినకల్ ఆఫ్ ద థింగ్. మొత్తం ఆయన చుట్టూ పివెట్ చేస్తుంది కాబట్టి కూడా ఐ థాట్ డెఫినెట్లీ ద షో స్టీలింగ్ దిస్ థింగ్ విల్ బీ కాస్టింగ్ బ్రహ్మానందం సార్. దట్ వాజ్ ద మెయిన్ థింగ్. అది కాకుండా I was surprised also by all the performances that we got set మీద కూడా. మెయిన్గా వచ్చి వన్ క్రూషియల్ రోల్ వాజ్ లంచప్, సారీ వాస్తు, సారీ. For a second he was like వాస్తు అనబోయి లంచం అనగానే ఒక సెకండ్. I'm used to. ఓకే, సో ఎనీవే దట్స్ క్రూషియల్ రోల్. బట్ యా, Okay, damage is done. ఎందుకు చెప్తాను, ఎందుకంటే వాస్తుది నత్తి ఉంది కదా, దట్ కెన్ గో ఫర్ టాస్ ఈజీగా. పీపుల్ కెన్ గెట్ టర్న్డ్ ఆఫ్ బై దట్ కదా. సో అది కాస్ట్ చేయడం అనేది ఇట్ వాజ్ అ బిగ్ థింగ్. టూరెట్ సిండ్రోమ్ అండ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఓకే, సో ఇప్పుడు దాన్ని చుట్టూ కామెడీ కూడా చేయడం అనేది వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ డూ దట్. కాబట్టి ఐ డోంట్ వాంట్ సంబడీ టు ఎగ్జాజరేట్ ఇట్. ఓకే, మరీ ఎగ్జాజరేటెడ్గా ఉండకుండా కొంచెం టోన్ డౌన్ ఉండాలి అన్నప్పుడు ఆ ఆడిషన్ మాత్రం వీ జస్ట్ ట్రై టు గెట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ సర్కిలింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఐ థింక్ ఆఫ్టర్ ఒక పెద్ద జర్నీ అయిన తర్వాతనే చైతన్య దగ్గరికి వెళ్ళి వి సెడ్ ఒక్కసారి హ్యావ్ అ హంచ్ దట్ దిస్ గై కెన్ కమ్ అండ్ డూ ఇట్. వచ్చి చేసినప్పుడు హీ డిడ్ ది ఆడిషన్ స్ట్రైట్ అప్ ప్రాపర్ మన రామానాయుడు రూమ్లోనే వి సాట్ డౌన్. అండ్ ఎక్కడ కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కూడా సటిల్టీ ఉండాలి, అది న్యాచురల్గా ఉండాలి, అతి చేయొద్దు. ఇది కామెడీ ఫిల్మ్ అయినా కానీ వీఆర్ నాట్ మేకింగ్ హ్యూమర్ అవుట్ ఆఫ్ దీస్ డిసబిలిటీస్. మేబీ మోస్ట్లీ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్ కదా. సో ఇది మాత్రం ఒక థిన్ లైన్లు ఉంటుంది, చూసి చేయాలన్న దాంట్లో ఉంటే హీ వాజ్ వెరీ యాప్ట్. దాని తర్వాత హీ గేవ్ అ లాడ్ ఆఫ్ అదర్ ఇన్పుట్ ఆల్సో. అది అయిపోయిన తర్వాత ఏమైంది అంటే చైతన్యని కాస్ట్ చేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత దే వర్ లాడ్ ఆఫ్ రామానాయుడు ఫిల్మ్ స్టూడెంట్స్ అమ్మాయిలందరూ వచ్చి ఇట్లా జమ చేసినారు. నాకు అర్థం కాలేదు ఏమవుతుంది ఇక్కడ అది ఇది అంటే. హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ చైతన్య, పెద్ద ఫాలోయింగ్ ఉంది సార్ అమ్మాయిలది. 30 Words 21 మ్యాసివ్ హిట్ అనమాట. నేను కొంచెం ఇగ్నరెంటే, నేను ఎక్కడ పనులు ఉంటే నేను ఇదే చూస్తూ ఉంటాను. నేను జనరల్గా సినిమాలు చూడడం కూడా తక్కువ. బ్రహ్మానందం సార్ ఆల్సో కీప్ సేయింగ్. సో మై ఐడియా అబౌట్ అదర్ ఫిల్మ్స్ వెరీ లిమిటెడ్. నాట్ అరగెన్స్ కానీ ఇంకా జస్ట్ టూ సెల్ఫ్ అబ్సెస్డ్ అనుకుంటాను నేను, ఇదే చేసుకుంటా కూర్చొని. సో 30 Words 21 ఇంపాక్ట్ ఏందో నాకు ఆ రోజు తెలిసిందనమాట. సో ఐ థాట్ ఓకే గ్రేట్, ఇంకా బెటర్ మార్కెటింగ్ ఫర్ అస్ అని. ఇట్ వాజ్ అన్ యాడెడ్ లేయర్.
బట్ ఒకటి చెప్పుకునేది ఏంటి అంటే చైతన్య తోటి వర్క్ చేసేటప్పుడు కూడా వెరీ కొలాబరేటివ్ యాక్టర్. హీ వాజ్ ఆల్వేస్ నెవర్ హ్యాడ్ ది ఎయిర్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సింగ్లో కొంచెం ఫాలోయింగ్ వచ్చినా కొంచెం అటు ఇటు ఉంటుంది చాలా మందిది, బట్ హీ వాజ్ వెరీ గ్రౌండెడ్ అండ్ హీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ కౌశిక్ మిగతా మంది టీంలో అందరినీ భరించిండంటే చైతన్యనే టీవీలో. ఆ గుండె బతకాలి. దెన్ మా షారూక్ ఖాన్, రాగ్ మయూర్ ఖాన్ అనమాట. మయూర్ ఖాన్ అయితే రాగ్ మయూర్ వచ్చేసి చెప్పినప్పుడు లంచం క్యారెక్టర్స్ వెరీ క్రూషియల్. ఎందుకు అంటే ఒకటి దానికి ఒక జస్ట్ బ్యాండెడ్ వేస్తున్నది అది, ఎందుకంటే దానికి ఒక లేయర్ ఉంది. తర్వాత సినిమా చూసిన తర్వాత చాలా మందికి తెలియవచ్చేమో. వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ అస్ టు చూస్. అది అయినప్పుడు ఎందుకో నాకు సినిమా బండి చూసినప్పుడు వన్ ఆఫ్ ద స్టాండ్ అవుట్ క్యారెక్టర్స్ వాజ్ రాగ్స్ క్యారెక్టర్. సినిమా బండి అని నెట్ఫ్లిక్స్లో వెరీ వండర్ఫుల్ ఫిల్మ్ సార్. దాంట్లో రాగ్ మయూర్ ప్లేడ్ అ వెరీ నైస్ రోల్, చాలా చాలా బాగా. సో అది చూడంగానే నాకు ఐ థాట్ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్. సరైన కాస్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నాకు దర్శి ఇట్లా నోట్స్ రాసేదనమాట. క్యారెక్టర్ అంతా చెప్పిన తర్వాత ఇట్లా నోట్స్ ఒక 5 పేజీలు రాసి ఇది ఒక గ్రాఫ్ గీసినట్టు దర్శి. అదే విధంగా మనోడు కూడా రాగ్మయూర్ గీస్తే నాకు యూనో వాట్ ఐమ్ సేయింగ్ సిమిలారిటీ కనిపించి ఓకే అనుకున్నా. ఇట్ వాస్ అ బ్లాస్ట్ వర్కింగ్ విత్ హిమ్. సార్, మీరు మా కోసం ఇన్నేళ్ళ మీ ఫిలిం కెరీర్లో మీరు ఫేస్ చేసిన ఒక వియర్డెస్ట్ ఇన్సిడెంట్ ఏదైనా చెప్పగలుగుతారా సార్? అదేం కాదండి, అసలు టోటల్గా సినిమా జర్నీ చాలా అందమైన జర్నీ విత్ ఒక దాన్ని ఏమంటారు హ్యాపీయెస్ట్ జర్నీ అని చెప్పాలి. నేను సినిమాలు ఎన్ని చేశాను ఏంటి, మీరు బ్రహ్మానందం గారు అది ఇప్పుడు తరుణ్ చెప్పినట్టు వచ్చి రాగానే నేను తరుణ్ భాస్కర్ ఐ సో వాట్ అన్నాను. అంటే నేను అలా ఎందుకు అన్నానంటే నా దిక్కుమాలిన కామెడీ ప్రదర్శిద్దాం అతని దగ్గర. ఎందుకంటే అలా అనగానే అలా చూస్తే అయితే నువ్వేనా ప్రధానమంత్రి అంటే మీరు చెప్పగానే తరుణ్ భాస్కర్ గారిని నేను తెలుసుకో. నాకు మా గౌతమ్ ఏం చెప్పాడంటే కొంచెం నర్వస్గా ఉన్నారు డాడీ, వాళ్ళతో కొంచెం మింగిల్ అయిపోయి ఫ్రీగా మాట్లాడాలి. అది ఫ్రీగా మాట్లాడటం అని నేను అనుకున్నా. అది అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి ఆ తర్వాత తెలిసింది. సరే ఏదేమైనా వాళ్ళు ఇక్కడ మీరు అడిగారు ఇప్పుడు ఒక వింతగా అంటే వియర్డ్ అని, దానికి నేనేం చెప్తున్నానంటే దే నెవర్ ట్రీట్ మీ ది ఎంటైర్ గ్రూప్, ఎంటైర్ టీమ్, దే నెవర్ ట్రీట్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. దే ట్రీట్ మీ యాజ్ దేర్ ఎల్డెస్ట్ ఫెలో, లైక్ ఫాదర్ అనుకోండి, ఇంకోటి ఎలాగా. అండ్ రాగానే గౌరవించడం కంటే ప్రేమించారు ఒకటి. ఐ లవ్ దట్ కాన్సెప్ట్, నాకు చాలా ఇష్టపడ్డాను నేను అది. దాని తర్వాత ఈ క్యారెక్టర్ కూడా ఈ తరుణ్ భాస్కర్ మరి ఇట్లాంటి ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు. బ్రహ్మానందాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి వీల్ చైర్ కామెడీ నాది ఆల్మోస్ట్. వీల్ చైర్లో ఉండి ఇంకోటి ఏదో ఉంది అది చెప్పొచ్చో లేదో తెలియదు. పాపం యూరిన్ ప్రాబ్లం, ఆ వీల్ చైర్లో ఉన్నప్పుడు మాటికి లేచి వెళ్ళలేడు కదా, అందుకని దానికి ఏదో కాన్సెప్ట్ అటు పెట్టి దాని మీద మన రాగమయూర్ కానీ చైతన్య కానీ ఇది విష్ణు వీళ్ళందరూ పిచ్చి జోకులన్నీ వేస్తుంటారు. అయినా అది ఆ టైప్ ఆఫ్ కామెడీ అది పెట్టి వీళ్ళ టీమ్, ఐ లవ్ దిస్ టీమ్ అండి నిజంగా. దే ఆర్ వెరీ గుడ్ అట్ హార్ట్. అట్ ది సేమ్ టైం వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ వాళ్ళు ఎక్కడ షౌటింగ్ నేను అసలు ఎక్కడ వినలేదు. మామూలుగా సెట్ అనగానే పైగా మమ్మల్ని షూట్ చేసింది మాత్రం ఎక్కడ పెద్ద హాలు అంటే 6 feet విడుతుంటుంది, ఒక ఎంత 8 అడుగులో పెద్ద హౌస్, అది భయంకరమైన హౌస్. అందులోనే 2000 మంది ఉంటాం. ఎవరు పైగా బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా అదే. అట్లా ఆ టైంలో ఎవరికి వాళ్ళు దగ్గటానికి వీల్లేదు, వీల్లేదు. అలా ఉన్న దీనిలో కూడా పర్టికులర్లీ ఐ హావ్ టు మెన్షన్ దట్ వెరీ నైస్ అండ్ వెరీ కోఆపరేటివ్, అండర్స్టాండింగ్, క్వైట్. ఇవన్నీ నాకు కొంచెం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని రెండు
మీకు చాలా ఆనందం వేసింది నాకు ఒక మాటలో చెప్పాలంటే. పర్టికులర్లీ తరుణ్ డైరెక్షన్ చేసుకుంటూ, ఇప్పుడు మేమందరం ఒక ఎత్తు, సరిగ్గా చేసినా చేయకపోయినా ఎలా చేస్తారా ఏంటి అనేది అతనికి కూడా తెలుసు. ఒక కన్ను ఇప్పుడు ఒక బయట తీసి ఒక కన్ను మా అందరి మీద వేసి ఉంచేవాడు. అంత కేర్ఫుల్గా ఆ షార్ట్స్ అవి పెట్టుకుని. అంటే గమ్మత్ ఏంటంటే ఎవ్వరు జోక్ చేసినట్టు ఉండడు, ఎవరికి వాళ్ళు సీరియస్గానే ఉంటారు. బట్ ఇట్ క్రియేట్స్ కామెడీ. డైరెక్టర్కి అన్లెస్ ఎంటైర్ స్క్రిప్ట్ మీద గ్రిప్ ఉంటే తప్ప చేయలేం. ఉంటుంది ఏదో అదే కాదు మీరు చేయండి అది చేయండి అని. ఎక్కడ మీరు నవ్వొద్దు, మనం నవ్వటం కంటే ఆడియన్స్ నవ్వాలి. అదే కాన్సెప్ట్ త్రూఅవుట్ ది ఫిలిం రన్ అయింది నాకు తెలిసినంతవరకు. రోడీస్లో చూసిన రఘురామ్కి బయట రఘురామ్కి ఎంత తేడా ఉందో నువ్వు చెప్పాలి తరుణ్. It was ఆల్ ఇండియా whole difference, చూశారు. whole world of a difference. I'm sorry. అయితే రఘురామ్ సార్ తోటి కూడా అదే కొంచెము చైల్డ్హుడ్ ఐడల్స్ కదా, రమ్మి సార్, రఘు సార్, ఆల్ దీస్ గైస్ చైల్డ్హుడ్ ఐడల్. కలిసినప్పుడు ఫస్ట్ ఆయన రోడీస్ దగ్గర తిడతారు కదా, బీడీకే ఎక్కడైనా ఏమైనా తప్పు జరిగితే ఇమీడియట్లీ ప్లాన్ తిట్టేస్తారేమో అని అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ మాకు టీంలో కూడా ఏంటి అంటే ఎవరో 2-3 తిట్లు తినాలనిపించేది, ఎందుకంటే అదొక ఫ్యాసినేషన్ అనమాట రోడీస్ చూసిన తర్వాత. బట్ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ రఘు సార్ దట్ ఐ విట్నెస్డ్. అంటే టీవీలో చూసిన రఘు సార్ అయితే ఇట్లా ఐ థాట్ దిస్ ఇస్ అన్ యాంగ్రీ మ్యాన్ టైప్. వెరీ ఎంపథెటిక్, వెరీ ఇమోషనల్. ఇన్ఫ్యాక్ట్ హీ వెంట్ అన్ ఎక్స్ట్రా థింగ్ ఫర్ ద ఫిల్మ్ అని అనిపిస్తుంది. వెరీ ఫ్యూ లిటిల్ థింగ్స్ ప్రొడక్షన్ దగ్గర కూడా చిన్న చిన్న డీటెయిలింగ్ ఏదైతే ఉందో, వెన్ వీ ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఆన్ టు సెట్ అనేది, డోంట్ వరీ అబౌట్ దిస్, నాది నేను చూసుకుంటా, ఇది నేను చూసుకుంటా, మీరు ఇది ఫోకస్ చేయండి, మీకు ఇంకేమైనా కావాలన్నా. ముంబై వెళ్ళినప్పుడు కూడా హీ ట్రీటెడ్ అస్ లైక్ అ ఫ్యామిలీ దేర్. సో టచ్ వుడ్ ప్రతి సినిమాకి ఇట్స్ ఆల్వేస్ బిన్ లైక్ గెటింగ్ అన్ ఎక్స్ట్రా ఫ్యామిలీ అగైన్. ఈయనకి కూడా అంతే. ఇప్పుడు అందరు యాక్టర్స్ అయిపోయి ఇదైపోయింది కానీ దూరం పెట్టిరా. బట్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ వెరీ ఫ్యామిలీ లైక్. ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. ఇట్ కమ్స్ డౌన్ టు దట్ వన్ థింగ్. ఎవరు అజయ్ భూపతి మన మంగళవారం RX100 డైరెక్టర్, హీ టోల్డ్ మీ వన్ థింగ్. అపారెంట్లీ ఏదో ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ కాకపోతే వన్ ఆఫ్ ది యాక్టర్స్ కాల్డ్ హిమ్ అండ్ సెడ్, ఒక్కటే రోజు కదా బాధపడేది, 365 days హ్యాపీగా ఉన్నాం. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ది ఎంటైర్ వర్కింగ్ ఆఫ్ ద ఫిల్మ్ వీ వర్ హ్యాపీ. సో హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఒకటే రోజు, కానీ డిపెండ్స్ ఆన్ ది అదర్ 300 days as to how we've shot. సో వీ హ్యాడ్ ఫన్, వీ హ్యాడ్ గ్రేట్ కొలాబరేషన్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టైల్ ఏదైతే క్యారెక్టర్ది స్టైల్ ఉంటుందో, షార్ట్స్ ఒక ఇది చేస్తారనమాట, ఇట్లా అని ఇట్లా కామో నీకు ఇట్లా చేస్తారనమాట. ఐ కుడ్ నెవర్ థింక్ ఆఫ్ దట్, రాసుకోలేదు కూడా. Raghu sir basically wrote that down, ideated about the character. Both Raghu sir and RV sir, both. In fact, dubbing lo aithe kinda padipoyi navvinam konni దగ్గర improv cheskoni. So there was a lot of improv also. There was so much of collaboration from the actors. So నేను 2-dimensional వరకే రాసినా కానీ 3-dimensionality all these actors brought in, and they did that extra effort. So I didn't expect that from Raghu sir. I thought he'll ఏమని అడిగితే ఇది చాలు నడు అని తిట్టాడేమో అనుకున్నా, కానీ ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ లైక్ అడుగురా ఇంకేమైనా అడుగు, చేయి ఇది చేద్దాం మళ్ళీ చేద్దాం అది ఇది. సో దట్ వాస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన సెట్లో? ప్రతిదీ ఆల్మోస్ట్ ఎక్కడ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే కంటే హ్యాపీగా లేని మూమెంట్స్ లేవు జనరల్. టు బి ఫ్రాంక్ విత్ యూ, ఐఎమ్ నాట్ ఏదో కొంచెం మొడెస్టీగా చెప్పడం కోసం చెప్పేది కాదు. నేను వెళ్ళగానే చాలా హ్యాపీగా ఉంటాం అందరం మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు మన ఆదిత్య కానీ లేకపోతే రాగమయూర్ కానీ వీళ్ళిద్దరి కాంబినేషను, వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్ చేసుకోవడం, ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి నా మీద జోక్ చేయడం, పక్కన విష్ణు, వీళ్ళన్నిటికంటే మనం మర్చిపోయిన క్యారెక్టర్ మీరు పాప అడగటానికి వీళ్ళేని క్యారెక్టర్ ఒకటి ఉంది, అడిగినా సమాధానం చెప్పని క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అసలు దాని మీద తను యాక్ట్ చేయలేదనే కానీ మామూలుగా లేదు. ఎందుకంటే బహుశా విత్ ది పర్మిషన్ ఆఫ్ ది డైరెక్టర్ అని చెప్తున్నారు. ఇలా చూస్తాడు,
తరుణ్ అంటే నిజంగా అమ్మాయి అనుకుని లవ్ చేస్తాడు. నాకు అని చూసి అన్నా మనకెందుకు పదన్నా రెస్పెక్ట్ ఎవరా బాబీరా అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పర్ఫామ్. కానీ చాలా న్యాచురల్గా నాకు అక్కడ సెట్లో ఉన్నప్పుడు కూడా ఆ షాట్ నేను అసలు మర్చిపోలేను. తర్వాత అసలు అక్కడ లోపల ఒక అమ్మాయి ఉందని పరిగెట్టుకుంటూ వచ్చి చెప్తాడు, వచ్చి మన విషయం వచ్చేసి చెప్తాడు అక్కడ ఇద్దన్నా అని చెప్పినప్పుడు అలాగా దాన్ని అసలు తీసుకొస్తున్నప్పుడు చిన్న రొమాంటిక్ లుక్ దారుణం కదండి. అక్కడ పోర్ట్రే చేయటం కూడా అంత ఇప్పుడు చూడండి చూస్తున్నప్పుడే సడన్ గా మనం మాట్లాడుతుంటే మనం మాట్లాడుతుందేమో అని భయం వేస్తుంది సార్. అందువల్ల అట్లాంటి కొన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ బోల్డ్ అని ఉన్నాయనుకోండి. చేదు మీకు వాట్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆన్ సెట్? హ్యాపీయెస్ట్ మేము ఇంతకుముందు సార్ మెన్షన్ చేశారు దట్ ఎమోషనల్ సీన్. బ్రహ్మానందం గారితో యాక్ట్ చేయడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హోల్ లెవెల్. అంటే ఫర్ అన్ యాక్టర్ లైక్ మీ, అంటే అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న యాక్టర్కి టు యాక్ట్ విత్ ఎ లెజెండరీ యాక్టర్ యూనివర్సిటీ ఆఫ్ వాకింగ్ యూనివర్సిటీ యాక్ట్ చేయడం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్. అందులో కామెడీ చాలా మంది యాక్ట్ చేశారు, బట్ ఆ ఎమోషనల్ బాబాయ్ హోటల్ తర్వాత వీ హ్యావ్ సీన్ వెరీ లెస్ ఆఫ్ దట్ ఎమోషన్ ఫ్రమ్ సార్. రంగమార్తాడు ఇస్ వన్ ఫైన్ మూవీ. చూస్తే ఏడుపు వచ్చేసారు. మన షూటింగ్ అవుతున్నప్పుడు గుర్తుందా తరుణ్ సార్ యూస్ టు సే మీకు తప్పకుండా చూడండి నాన్న వాచ్ ద ఫిలిం అని. ఎందుకు చెప్పినరో తర్వాత అర్థమైంది. అట్లాంటి ఒక వెరీ స్మాల్ ఎమోషనల్ సీన్ ఐ కుడ్ బీ ఎ పార్ట్ ఆఫ్. అంటే సార్ చెప్పుకునే దాంట్లో ఐ కుడ్ బీ ఎ పార్ట్. సార్తో ఒక ఎమోషనల్ సీన్ దట్ వాజ్ ది మోస్ట్. ఆ రోజు రాత్రి తరుణ్ ఇన్ఫ్యాక్ట్ కాల్డ్ మీ అండ్ సెడ్ చాలా బాగా వచ్చింది, యూఆర్ రియలీ బ్లెస్డ్ బ్రహ్మానందం గారితో ఎమోషనల్ సీన్ చేయడం. చాలా తక్కువ మందికి వస్తారు. సచ్ అ బ్యూటిఫుల్ సీన్. స్క్రీన్లో చూసినప్పుడు అంటే నేను ఐ కుడెంట్ వాచ్ సార్, అంటే నేను యాక్ట్ చేయాలి కదా, అమ్మ స్క్రీన్లో చూసినప్పుడు దట్ సటిల్ ఎమోషన్ ఐ కుడ్ ఫీల్ వెరీ ఎమోషనల్. అంటే చూస్తేనే ద లెవెల్ ఆఫ్ యాక్టింగ్ మనం ఇంకా మెజర్ చేయడానికి కూడా ఉండదు. ఊరికే జస్ట్ ఫైన్ మూమెంట్స్ తోటి ఏడుపు తెప్పించేస్తారు. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ సీన్ తర్వాత లైఫ్లో చెప్పుకోవచ్చు ఇట్లాంటి ఒక సీన్ పడ్డది ఎర్లీ స్టేజ్లో అని. విష్ణు, వాట్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ యూ ఆన్ సెట్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అని కాదు కానీ ద ఎంటైర్ షెడ్యూల్ ఆఫ్ తాతాస్ హౌస్ వాజ్ బ్రిలియంట్. అంటే అందరికీ తాతాస్ హౌస్ అంటే తెలియదు. ఇంతకుముందు సార్ బ్రహ్మానందం సార్ చెప్పినప్పుడు ఆ 8 feet అంత పెద్ద తరుణ్ ఒక 2 సెకండ్లు ఏంటది నన్ను అడుగుతాడు, అదే అనుకున్నా అంత పెద్ద ఎక్కడుంది అని నన్ను అడుగుతాడు పక్క నుంచి. సో యా తాతాస్ హౌస్, బ్యూటిఫుల్ మెమరీస్ విత్ తాతాస్ హౌస్. బ్యూటిఫుల్ మెమరీస్. ఐ గాట్ టు వర్క్ విత్ బ్రహ్మానందం గారు, రాఘమయూర్ గారు. యా అండ్ అంటే ఆ షెడ్యూల్ ఎందుకు అంత మంచిగా అయిందని అనిపించింది అంటే నాకు మా ఆర్ట్ డైరెక్టర్ ఇప్పుడు లేడు, ప్రొడక్షన్ డిజైనర్ ఆశిష్ మామ ఉండేటోడు. రోజు మేమందరం ఫ్రెండ్స్ బికాస్ వి ఆల్ నో ఈచ్ అదర్ ఫ్రమ్ టూ లాంగ్. సో మేమందరం పొద్దున్నే వచ్చి ఆశిష్ మామ మధ్యాహ్నం ఏం కావాలని అందరిని అడిగి వండి మేము సీరియస్ వర్క్ చేసి, ఇట్స్ నాట్ లైక్ ఏదో టైంపాస్ చేస్తామని కాదు, వీఆర్ డూయింగ్ వెరీ ప్రొడక్టివ్ వర్క్. అట్ ద సేమ్ టైమ్ వీ వర్ టేకింగ్ ఇట్ ఈజీ. ఆశిష్ మామ వుడ్ ఫీడ్ అస్ మంచి ఫుడ్. సార్ మాకు ఒకరోజు ఇంటి నుంచి అందరం తిని సంథింగ్ లైక్ దట్ we can't even plan and do something like that. It just happened and we all feel so fortunate to be part of something that Ase Brahmanandam garu was there and ade it's very overwhelming. అంటే నిజంగా గుడ్ ఫుడ్, గ్రేట్ కాన్వర్సేషన్స్, గుడ్ వర్క్. ఇక్కడ ఏమి ఉందా మీరు అడిగారు హ్యాపీయెస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే పర్టికులర్లీ ఒకటి అని చెప్పాల్సిన వాళ్ళు రావడంతోనే ఒక చిన్న జోకు ఏంటి, నువ్వు తప్పుకుంటే ఇద్దరు వెళ్తారు ఇటు అనేవాడు. పేరేంటి, ఉపేంద్ర. ఉప్పు అని పిలుస్తాడు. అని అతను నిలబడి ఉంటాడు అక్కడ సాలిడ్గా. టీం అంతా సాలిడ్గానే ఉంటాను అంటే మీరు అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
జోవియల్ జర్నీ. అక్కడి నుంచి అలా రాగానే మీరు కొంచెం లేచితే బెటర్ అండి, కొంచెం తిరగాలి. నేను లేచి ఎక్కడ కూర్చుని వీల్ చైర్లో వచ్చి నన్ను లేవమంటారా చైన్లు లేపుతారా అని అడగటం, ఇట్లాంటివన్నీ ప్రతిదీ ఎవ్రీ మూమెంట్ కంటైన్స్ మంచి జోవియల్గా జరుగుతుండేది అనమాట. అది నేనున్నంత వరకు. ఆ తర్వాత మరి నేను లేని సీన్స్ ఎట్లా జరిగిందో ఏంటో నాకు తెలియదు. ఓకే జీవన్, నీకేంటి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆన్ సెట్? పొద్దున్నే మార్నింగ్ హ్యాపీగా ఫ్రెష్ మైండ్ తోటి వచ్చిన తర్వాత మనం ఎంత హ్యాపీగా ఉంటామో సెట్ అండ్ అందరితోటి కూడా అదే హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈస్ మన బిహెచ్ఎల్ సార్ తాత హౌస్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సార్ని చూస్తూ టీవీలో ఇవన్నీ పెరుగుతూ వచ్చాము. ఇప్పటికీ వాట్సాప్లో అందరూ స్టేటస్లు లేకపోతే ఏదైనా కామెంట్ చేయడానికి సార్ని వాడుతూ ఉంటారు. సో నేను ఇంత పెద్ద ఆయనతోటి నేను వర్క్ చేస్తున్నాను అనేది ఫస్ట్ డే ఇట్లా చూడగానే కొంచెం షాక్లోకి వెళ్ళిపోయి ఫుల్ హ్యాపీ. సో అది ఇప్పటికీ మర్చిపోలేను. అండ్ తరుణ్ సార్ తోటి, సో మనందరితోటి ఇదంతా, బట్ ఒక ఫ్రెష్గా కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ ఒక సార్ తోటి వర్క్ చేయడం అనేది అదృష్టం. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. సో రాగ్, వాట్ వాజ్ ద మోస్ట్ happiest మూమెంట్ ఫర్ యూ ఆన్ సెట్? obviously working with sir on the very first shot. Actually pre-happiest moment ఒకటి ఉంది when pre-happiest when తరుణ్ సెట్ మేము ప్రీవియస్ చేస్తుండే చిన్న డెమో లాంటి షూట్ చేస్తుండే. అప్పుడు తరుణ్ వచ్చి అరే రమి సార్ ఇస్ డూయింగ్ తాతారా అంటే నేను షాక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తరుణ్ తోటి వర్క్ చేయడమే ఒక డ్రీమ్. చెప్పలేదు సార్ లాస్ట్ వరకు. తరుణ్తో వర్క్ చేయడమే ఒక డ్రీమ్. బట్ Brahmi sir is like a demigod laga. He is a Brahmi god for me. He's very crazy fan of Brahmi sir. Yeah. T-shirtలు. సో మామూలు ఇది కాదు ఆ డైలాగులు, అంటే ఇప్పుడు అకేషన్ కాదు కానీ సో అలాంటి నిజంగానే ఒక బ్రహ్మి గాడ్ లాగా ఫీల్ అయ్యే నేను. నాకు ఎలాంటి దిస్ మై ఫస్ట్ థియేట్రికల్ ఫిలిం యాక్చువల్లీ. సో నా ఫస్ట్ థియేట్రికల్ ఫిలింలో సార్తో అంత క్లోజ్గా వర్క్ చేయడం అనేది ఇంకా గాడ్స్ గ్రేస్. రఘు సార్, వాట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ యూ ఆన్ సెట్? ప్యాకప్. నిజంగా ఎందుకంటే వర్క్ ఈస్ గుడ్, వీళ్ళందరూ చాలా స్వీట్గా ఉంటారు, ఎవ్రీథింగ్ ఇస్ రియలీ నైస్. కానీ నెక్స్ట్ డే చుట్టి అయి ఉంటే అప్పుడు ప్యాకప్ తర్వాత పార్టీ మొదలవుతుంది. అందరూ టిల్ మార్నింగ్ వీ యూస్ గెటింగ్ టు నో ఈచ్ అదర్. ఇన్ఫ్యాక్ట్ నేను తెలుగులో మొదటిసారి యాక్ట్ చేస్తున్నాను, కానీ దీని ముందు ఒక తమిళ్ ఫిల్మ్, ఒక పంజాబీ ఫిల్మ్, హిందీ ఫిల్మ్, అవన్నీ వెబ్ సిరీస్ అవన్నీ చేశాను. మొదటిసారి ఫస్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఇది ఇలా అనిపిస్తుంది, ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అయ్యాక వీళ్ళందరూ ఇలా మేమందరం ఇలా కలిసి కూర్చుంటామా, మళ్ళీ పార్టీ చేస్తామా, మళ్ళీ ఎంజాయ్ చేస్తామా లేదా, అది కొంచెం బిటర్ స్వీట్గా ఉంటుంది అనమాట. సో టు యూ వాట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్? ఫస్ట్ నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఒక ఫ్లైట్లో చదివాను. So throughout the flight journey, I was laughing non-stop. I had and on the the same return experience. flight, I was reading and I kept laughing. And at some point, it was to see. అందరు చూస్తున్నారు. And then set ki vachinappudu first day everyone was smiling on the set. Everyone was happy. Okay. నాకు కొంచెం సేపు ఏమో తేడా ఉంటుందో ఏమో అని ఒక అనుమానం వచ్చింది. Okay. Why is everyone so happy? Why? What? You're making a film. Is something wrong? Okay. Then I realized ఇది ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి రాశారు. And it's a group of friends who are making it. So, of course, everyone has said enough. రఘురామ్, ఒక ప్రశ్న నేను నిన్ను వేద్దాం అనుకుంటున్నాను, మమ్మల్ని అందరినీ నువ్వు ప్రశ్నించావు కాబట్టి. అంటే నీకు మన వెంకీ వెంకీ రఘురామ్ సార్ డైరెక్టర్ నేను అడిగాను సార్ పేరేంటండి అడిగితే కదా వెంకీ వెంకటేష్ కాకమను. ఎందుకంటే అడిగేవాళ్ళకి చెప్పేవాళ్ళు లోకు అని సామెత ఉంది తెలుగు. మీకేం పెద్ద ప్రాబ్లం ఉండదు, మనం అడగటమే కదా, చెప్తాడు. నేను నిన్ను అడుగుతున్నాను, చెప్పండి సార్. మా అందరిని ఇంటర్వ్యూ చేయటం నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? సార్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అసలు ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడటమే చాలా
నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. నిజంగా గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. అండ్ ఐ లవ్ తరుణ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్స్ గ్రేట్. ఇంతమంది పొగిడినప్పుడు మీకేమనిపిస్తుంటుంది సార్? సంబడి అంటే కొంచెం బలుపుగా చెప్పాలంటే పెద్ద పొగడ్తలా ఫీల్ అవ్వను నేను. పొగట్టం అనేది కాదండి, అది తెలిసిపోద్ది మనకి. సిన్సియర్గా మాట్లాడుతున్నాడా లేకపోతే పొగడ్తగా మాట్లాడుతున్నాడు. సార్ మీరు 6 feet హైట్ ఉంటారు సార్, మీరు ఏం తెలుసు సార్, అసలు మీరు సరిగ్గా స్ట్రైట్గా నిలబడితే అమితాబ్ బచ్చన్ జస్ట్ అట్లా ఉంటారు సార్ అన్నాడు అనుకో, అది పొగడ్త. కాకుండా అది చెప్తున్నప్పుడే మనం ఏదైనా ఎన్కాష్ చేసుకోవడానికో లేకపోతే ఏదో తీసుకోవడానికో చెప్తున్న మాటల్లో పొగడుతుంటుంది. బట్ ఇక్కడ మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు యాక్చువల్గా మీరందరూ చిన్నపిల్లలు, నేను ఇండస్ట్రీకి వచ్చి 40 years అవుతుంది. అప్పుడు మీలో చాలామంది పుట్టుండకపోవచ్చు కూడా. కాబట్టి అందువల్ల ఇప్పుడు మన జీవన్ చెప్పినట్టు ఆయన చూస్తూ సినిమాలు చూస్తూ పైకి వచ్చాం. ఇట్లాంటివన్నీ మన రాగమయూర్ అసలు ఫస్ట్ డే నాకు అక్కడ చూసి సార్ అసలు ఇట్లా చెప్తున్నప్పుడు ఇట్స్ ఫ్యాక్ట్. ఇప్పుడు అదే నేనున్నాను అనుకోండి, నేను ఏ అమితాబ్ బచ్చన్ లేకపోతే దిలీప్ కుమార్, దేవానంద్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మీతో నేను కలిసి ఫస్ట్ టైం నేను అహనా పెళ్ళింటికి వంశీ బర్క్లీ అవార్డ్స్ అని ఫంక్షన్ జరిగింది. దానికి దిలీప్ కుమార్ గారు చీఫ్ గెస్ట్, ఆయన వైఫ్ సైరా భాను గారు ఇద్దరు. ఆయన దగ్గర నుంచి నేను అవార్డు తీసుకున్నా. అప్పుడు నాకు ఎలా ఉంటుంది, బా ఏంటి వాట్ ఈస్ దిస్ దిలీప్ కుమార్ ఆయన దగ్గర అనేది ఆ ఫీల్డ్లో అట్లీస్ట్ ఇప్పుడు ఏంటి ప్రపంచం అంతా వింతగా మారిపోతుంది దానిలో అంత మారకపోయినా 50% అయినా మీ దగ్గర ఉంటుంది. సో ఇట్స్ జెన్యూన్ ఇది కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను కూడా ఒక్కోసారి ఓల్డ్ థాట్స్ వైపు, ఇంకా మా రోజుల్లో ఎలా ఉండేదంటే అంటారు కొంతమంది, మా రోజులేంటి అన్నాడంటే అవుట్, వాళ్ళ రోజుల్లో ఉన్నాడనే ఫీలింగ్. నో ఇట్స్ నాట్ మా రోజులు, ఆ రోజులు కాదు, కామెడీ రోజులు. కామెడీ ఎప్పుడు పండిస్తే అది కామెడీ రోజులే అవుతాయి. సో మనకి సంబంధించినంత వరకు మనం వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. హ్యాపీగా టు మేక్ ది ప్రాజెక్ట్ సక్సెస్ మనం ఎంతవరకు ఉపయోగపడతాం. దట్ విల్ బి ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిలిం. వాట్ ఈస్ సార్ ఒక్క మాట సార్, నా వైఫ్ చాలా పెద్ద ఫ్యాన్ సార్ మీకు. ఇప్పుడు నేను మీకు ఆ విషయం చెప్పకుండా వెళ్తే నన్ను తిడుతుంది సార్ ఆమె పక్క. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తూ మీ కామెడీ సీన్సే, డిన్నర్ చేస్తూ మీ కామెడీ సీన్సే ఇవే పెడుతుంటుంది సార్. సో యా, ఇట్ వాజ్ రియలీ నైస్ సార్. నాకు ఇంటర్వ్యూ నాకు అనిపించేది ఏంటి అంటే నాట్ ఓన్లీ కామెడీ, బ్రహ్మానందం సార్ వచ్చేసి ఈ స్టిల్ యంగ్ ఎట్ హార్ట్. వర్క్ చేసేటప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు కూడా కొత్తగా ఏమైనా ఉంటే యూ షుడ్ సీ హిజ్ ఎనర్జీ వేరే లెవెల్. ఎందుకంటే మనకి ఇప్పుడు మూవీలో కూడా వీ హ్యావ్ 3 phases. బ్రహ్మానందం సార్ది ఒకటి యంగర్ వర్జన్ ఉంది కదా, యూ షుడ్ సీ హిస్ బాడీ లాంగ్వేజ్. పోస్ట్లో చూస్తాను అనమాట, హీస్ బీయింగ్ క్వికర్ విత్ హిస్ యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్. ఈస్ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ రోల్ హీస్ ప్లేయింగ్ అట్ దట్ టైమ్ అండ్ హీస్ ఛాలెంజ్డ్. ఇట్లా ఛాలెంజింగ్ ఉంది, చేస్తున్నారు. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఇట్స్ నాట్ హ్యూమర్. హీస్ బిలీవింగ్ ఇన్ దట్ ఇంటెన్షన్ అండ్ బ్రింగింగ్ ఇట్ అవుట్. ఏదో హ్యూమర్ చేయాలని కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను సార్తో డిస్కస్ చేసేటప్పుడు కూడా హీ వెరీ వెల్ నోస్ వాట్ ఈస్ స్లాప్స్టిక్ హ్యూమర్. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఓకే బ్రహ్మానందం సార్ ఇస్ నోన్ ఫర్ దట్, ఒక జనరేషన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్, బట్ ఐ ఫీల్ హీస్ లాట్ మోర్ దెన్ దట్. అండ్ నౌ ఈస్ వెన్ బ్రహ్మానందం సార్ ఇస్ ఎక్స్ప్లోరింగ్. And I think it's another dimension we'll yet to see Brahmanandam sir in, hopefully, as a fan. కీడా కోలాలో కీడా అంటే ఏంటి? అదేదో ఒక పాపులర్ క్వశ్చన్ వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు రీసెంట్గా కూడా రాజమండ్రి వెళ్ళినప్పుడు ఎవరికో చెప్పినా అనమాట, నెక్స్ట్ సినిమా ఏం చేస్తుంది కీడా కోలా అంటే. కీడా అంటే ఏంది? కీడా అంటే స్పోర్టా? అది క్రీడా కోలానా? హాకీ గురించి ఆ సినిమా? హాకీ గురించి కాదు, దేని గురించి కాదు, నాకు స్పోర్ట్స్కి నాకు సంబంధం లేదు, యాజ్ యూ కెన్ సీ. బట్ కీడా అనేది ఒక పురుగు అనమాట. చాలా కొలోక్యల్ ఉర్దూ ఆర్ హిందీలో కూడా కీడా అంటే పురుగు అంటాం కదా. ఇంకోటి ఏంటి అంటే కాక్రోచ్ కెన్ సర్వైవ్. పురుగు అనేది, కీడా అనేది
మన బాత్రూమ్లలో కనిపిస్తూ ఉంటుందో లేకుంటే ఎక్కడనో కనిపిస్తుంటుంది కానీ డ్రైనేజ్ ఓపెన్ చేస్తే వస్తుంది బుట్టు. అదే అది జీవన్కి తెలుసు. రోజుకి 2 సార్లు డ్రైనేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. అయితే అదేంటి అంటే అది డైనోసార్ ఎరా నుంచి, అప్పటి నుంచి జురాసిక్ ఎరా నుంచి ఇప్పటి వరకు సర్వైవ్ అయి వచ్చింది. ఈవెన్ న్యూక్లియర్ వార్స్ కానీ ఏదైనా. సో అల్టిమేట్గా సర్వైవ్ అవ్వాలి, పురుగులాగా సర్వైవ్ అవ్వాలి అంతే. సో దట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్. సో దట్ వాజ్ అ మెయిన్ థాట్ బిహైండ్ క్రైమ్ కామెడీ ఎప్పుడైతుంది అంటే ఇంకా సర్వైవ్ అవ్వాలి, నేను ఏమైనా చేస్తా సర్వైవ్ అవ్వను అన్నప్పుడు క్రైమ్ బికమ్స్ కామెడీ కదా. సో ఐ థాట్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. సో అలా మీలో ఉన్న కీడా ఏంటి అంటే నాకు అన్ని క్రాఫ్ట్స్ చేయాలని ఉంది. షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎడిటింగ్ చేసేది, లేదు అంటే పోస్ట్ ప్రొడక్షన్ చూసుకునేది, విఎఫ్ఎక్స్ అంటే ఇష్టము. షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్ స్టేజ్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేషన్ అవన్నీ ఇష్టం అనమాట. అది నాకేంది అంటే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఒక బ్రాకెట్ పెట్టేస్తారు చాలామంది, యాక్టర్, డైరెక్టర్, రైటర్, లేకుంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను చూసింది ఏంటి అంటే ఎవరైనా ఒక కామికల్ రోల్ ఉంటే కామిక్ రోలే వస్తూ ఉంటుంది, పోలీస్ క్యారెక్టర్స్ అయితే పోలీస్ క్యారెక్టర్సే వస్తూ ఉంటుంది. సో ఈ బాక్సెస్ కొంచెం డేంజర్ అనిపిస్తుంది అనమాట. నాకున్న కీడా ఏంటంటే టు బ్రేక్ ఆల్ దోస్ బాక్సెస్, టు లివ్ అ ఫుల్ లైఫ్. సో దట్ అది రేపు పెయింటింగ్ చేసుకోవచ్చు. బ్రహ్మి సార్ లాక్డౌన్లో చేసేటట్టు, లేదంటే రఘు సార్ ఈజ్ నౌ యాక్టింగ్, వాజ్ హోస్టింగ్, టుక్ ఓవర్ ద హోస్టింగ్ వరల్డ్. సో దట్ ఈస్ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఫార్ మీ. అది ఎవరికో బయట నాకు అప్రిసియేషన్ రావాలని కాదు, కోరుకుంటా అప్రిసియేషన్ వస్తే మంచిది. బట్ నాకు సెల్ఫ్గా ఏది చేద్దాం అనుకున్నానో అన్నీ చేయాలి, ఒక బాక్స్లో ఉండొద్దు అన్న కీడా ఉంది. ఓకే సార్, మీకేమైనా ఉందా సార్ అలాంటి కీడా ఏమన్నా? అసలు కీడా లేదు సార్. కీడాకి నేను వేరే పేరు పెడతాను, ప్రాబ్లం. మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటాడు వివేకానంద. ప్రతి వాడికి ఏదో సమస్య ఉంటుంది. హీ విల్ సాల్వ్ సమ్ ఆఫ్ హిస్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ లైఫ్ టైమ్. He will leave the other problems to his successors. He will take the problems and he will perform some of the problems and they will leave. So this is unending chain. అలాగా దట్ క్వశ్చన్ నాకు కూడా కీడా కోలంటే ఏంటి అనుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత కీడా అంటే ఇది సో అండ్ సో బొద్దింక అని ఏదో చెప్పారు, దానిలో ఏదేదో వచ్చింది అనుకోండి. సో ఈ కీడా లేని మనిషి ఎవడు ఉండడు, వాడికి ఏదో ఇప్పుడు ఈయన ఉన్నాడు డైరెక్టర్ కాదు, మనం ఎడిటింగ్ కూడా చేయాలి, యాక్టింగ్ చేయాలి, కామెడీ చేయాలి, సీరియస్ చేయాలి, అన్నీ ఏదో ఒక రకమైన డిజైర్ ఈజ్ రూట్ కాజ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. తప్పదు, ఎప్పటికో ఏదో ఒకటి ఎప్పుడైనా కావాలి. పుట్టిన బిడ్డ ఎవ్వమని కేకబెట్టి ఏడుస్తాడు, ఏడిస్తే వాడు బతికినట్టు లెక్క మనకి ఏదో చెప్తారు పెద్దవాళ్ళు. సో వాడికి ఏంటి, ఈ నీడ్స్ సంథింగ్, ఏదో కీడా వాడికి. అప్పుడు వాడికి కొంచెం పాలు ఇచ్చామనుకుంటే సైలెంట్ అయిపోతాడు. దట్స్ ఆల్. అది అలాంటి కీడా లేని వాళ్ళు ఎవరు ఉండరు బహుశా. మన వాడి కీడా కొంచెం చాలా విచిత్రమైంది. ఓకే, సో చైతో మీకు? ఫర్ మీ యాక్టింగ్ ఈజ్ మై కీడా. నాకు దట్ ఈజ్ వాట్, అంటే హాస్టల్లో చదువుకొని వచ్చింది కూడా, అక్కడ జాబ్ చేసుకుంటుండే, దట్ ఈజ్ వాట్ ఐ కాల్ కీడా. అంత మంచి లైఫ్ పెట్టుకొని మళ్ళీ ఏం లేకుండా ఐ హ్యాడ్ టు కమ్ టు హైదరాబాద్ కృష్ణనగర్లో. దట్ వాజ్ మై కీడా, యాక్టింగ్. ఎప్పటికైనా ఇది దీంట్లోనే ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, అండ్ దట్ ఈస్ ది ఓన్లీ కీడా దట్ ఈస్ రన్నింగ్ ఇన్ మై మైండ్. చైతన్య వాజ్ ఎ వెరీ గుడ్ స్పోర్ట్స్మెన్, క్రికెటర్. ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియానా? I used to play a lot of cricket, tennis, Australia. Okay. But acting was my childhood dream, so I had to give, that is my kida. Vishnu? To be curious, constantly curious, and to grow out of the shell that you've created constantly, to grow out of the shell and create one more. The curiosity in general is the kida. Jeevan? ఎవరినన్నా బాగా ప్రేమిస్తే వాళ్ళు అంటే ఎమోషనల్గా ఏమన్నా దూరం అవుతుంటే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతా, అంటే అంత డీప్గా వెళ్ళిపోతా. సో అది
కీడా అంటారా ప్రాబ్లం అంటారా ఏంటి అనేది నాకు తెలియదు, బట్ ఐ ఎమోషనల్గా ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. సో ఆ టైంలో చాలా బాధపడుతుంది అంతే. బయటకు కనిపించదు ఏమన్నా చాలా ఉంది అసలు. తవ్వుకుంటే తవ్వుకున్నంత. స్వరాగ్ మీకు? వెరీ సిమిలర్ టు వాట్ చైతన్య సైడ్ యాక్టింగ్ కీడా, బట్ అందులో షారుఖ్ ఖాన్ అవుదామని. సేమ్ టు యూ అని చెప్పరాదు. సార్ మీకు? ఒక మనిషి బోర్డం నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. కొన్ని రోజులు చదివాను, తర్వాత కొత్త కీడా వచ్చింది, నాటకంలో నటించాలని. అది కొన్నేళ్ళు సాగింది. తర్వాత ఇప్పుడు సినిమా వచ్చింది. రేపేమో వస్తుందో తెలీదు. బీ ఓపెన్ ఫర్ ఇట్. యా, మేబీ సినిమా, మేబీ నో సినిమా, ఆర్ మేబీ జస్ట్ సిట్ అట్ హోమ్ అండ్. బై ద వే, ఈజ్ ఎ డాక్టర్. ఐ వాజ్ ఎ డాక్టర్. హీ వాజ్ ఎ డాక్టర్. రఘు సార్ మీకు? సొసైటీ మిమ్మల్ని ఒకలాగా ఉండమంటుంది, ఎస్పెషలీ ఆంధ్ర అండ్ తెలంగాణలో. అందరూ ఇంజనీర్లు అవ్వాలి, ఐటీలో పని చేయాలి, అలాగే ఉంటాయి. అది అది వదిలి ఇంకేదో చేయడానికి ఒక డిసీజ్ అవ్వాలి, ఒక కీడా ఉండాలి. ఓకే, సొసైటీ కోసం ఇది కీడా, ఎందుకంటే ఇది ప్రాబ్లం. ఇది స్మూత్ సెయిలింగ్గా లేకుండా నువ్వు ఇంకేదో చేస్తున్నావు, అది అలా అనిపిస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ డాక్టర్, ఐటీ, ఎంబీఏ, షెఫ్, వీళ్ళతోటి టీచర్. సో ఈ సెట్లో వచ్చాక ఐ మెట్ సో మెనీ పీపుల్. నేను ఇతనికి ఫోన్లో చెప్తూ ఉంటాను, నువ్వు వదిలేరా, జాబ్ వదిలే, యూ ప్లీజ్ కమిట్ టు వన్ థింగ్. ఐ రియలైజ్ నేను కూడా అదే చేస్తున్నాను. ఐ హ్యావ్ అ బ్యాకప్, ఐ హ్యావ్ అ క్రచ్. సో ఇన్ ద లాస్ట్ మంత్ ఆర్ టూ, లాస్ట్ ఫ్యూ మంత్స్, I have changed my life. Reality shows enta establish aina udli. I'm writing. I'm going to direct my first short film. Telugu films lo acting chestunnanu. Konni web series lo acting chese avakasham kuda vastundi. So that ee veelalo unna keeda nannu kuda bite chesindi ikkada vachaka. నేను ఇప్పుడు రేపు ఫెయిల్ అయితే వీళ్ళని పట్టుకుంటా. Thank you very much. Thank you, sir. Thanks to everybody. సో కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటున్నాము, నాకు ఈ పాత్ర దొరికేదా లేదా. రాలకుండా ఉండడానికి నీకు తెలిసిన చిట్కాలన్నీ తెలుగులో చెప్పు. Look at her expression, she's fed up of your bullshit! ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఏ ఎక్స్పీరియన్స్? Remember.